పశ్చిమాసియాలో మరోసారి యుద్ధం మేఘాలు కమ్ముకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితమే అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. హార్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్పై జరిగిన డ్రోన్ దాడి, దానికి ప్రతీకగా అమెరికా వైమానిక దాడులు, ఆ వెంటనే గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు పరిస్థితిని మళ్లీ యుద్ధం అంచుకు తీసుకువచ్చాయి. ఒకవైపు ట్రంప్ హెచ్చరికలు, మరోవైపు ఇరాన్ ప్రతిస్పందన, మధ్యలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ అయిన హార్ముజ్ జలసంధి. ఇంతకీ తాజా పరిణామాలు ఎటు దారి తీస్తున్నాయి? పూర్తి స్థాయి యుద్ధం తప్పదా, లేక దౌత్య ప్రయత్నాలు ఫలిస్తాయా? ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియా ప్రపంచ చమురు సరఫరాకు కేంద్ర బిందువు, ప్రపంచ భద్రతా రాజకీయాలకు కీలక వేదిక. అలాంటి ప్రాంతంలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. రెండు దేశాలు పరస్పరం సైనిక దాడులకు దిగటంతో పరిస్థితి గంటగంటకు మారుతోంది. ఇటీవల స్విట్జర్లాండ్లో మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అవగాహన ఏర్పడింది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడటం, సముద్ర భద్రతను కాపాడటం, ఇరాన్ అణు కార్యక్రమంపై దశలవారీ చర్చలు జరపటం ప్రధాన అంశాలుగా ఒప్పందం కుదిరింది. దాదాపు 60 రోజుల చర్చల రోడ్ మ్యాప్కు కూడా సిద్ధమైంది. అయితే ఆ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది రోజులకే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న పనామా జెండా కలిగిన భారీ చమురు ట్యాంకర్పై కీకు డ్రోన్ దాడి జరిగింది. సుమారు 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో వెళుతున్న ఈ నౌకపై జరిగిన దాడికి ఇరానే బాధ్యురాలని అమెరికా ఆరోపించింది. నౌక దెబ్బతిన్నప్పటికీ సిబ్బంది సురక్షితంగా బయటపడినట్టు ప్రకటించింది. ఈ ఘటనను కాల్పుల విరమణ ఉల్లంఘనగా పేర్కొన్న అమెరికా వెంటనే ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్లోని కీలక సైనిక లక్ష్యాలపై వరుస వైమానిక దాడులు నిర్వహించింది. మొత్తం 10 ప్రధాన లక్ష్యాలను టార్గెట్ చేసినట్టు ప్రకటించింది. ఈ దాడుల్లో ఇరాన్ కమ్యూనికేషన్ నెట్వర్క్లు, నిఘా వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వల కేంద్రాలు, సముద్రమైన్ల నిల్వల ప్రాంతాలు లక్ష్యాలుగా మారాయి. హార్ముజ్ ప్రాంతంలో నౌకలకు ముప్పు కలిగించే సామర్థ్యాన్ని బలహీనపరచడమే లక్ష్యమని అమెరికా తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ పదే పదే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోందని ఆరోపించిన ట్రంప్ అవసరమైతే అమెరికా సైన్యం పని పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. తన సైన్యాన్ని పరీక్షిస్తే ఇరాన్ అనే దేశం ఉనికే ప్రమాదంలో పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కూడా అంతే ఘాటుగా స్పందించింది. హార్ముజ్ జలసంధిపై నియంత్రణ పూర్తిగా తమదేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పష్టం చేశారు. తమ నిబంధనలు ఉల్లంఘించే నౌకలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే సమయంలో ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్ మరింత కఠిన హెచ్చరికలు జారీ చేశాయి. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు త్వరలోనే నరకాన్ని చూస్తాయని ప్రకటించారు. అమెరికా చేసే ప్రతి దాడికి అంతకంటే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశాయి. హెచ్చరికలకే పరిమితం కాకుండా ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్ బేస్, బహ్రెయిన్లోని అమెరికా 5వ నౌకాదళ స్థావరం సహా గల్ఫ్ ప్రాంతాల్లోని పలు అమెరికా సైనిక కేంద్రాలపైన డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసినట్టు ఐఆర్జీసీ ప్రకటించింది. అయితే కువైట్ అధికారులు తమ వైమానిక రక్షణ వ్యవస్థలను శత్రు క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నాయని తెలిపారు. బహ్రెయిన్లో కూడా అప్రమత్తత పెంచారు. గల్ఫ్ దేశాల్లో సైరన్లు మోగించడంతో ప్రజలు బంకర్లకు పరుగులు తీశారు. పలు దేశాలు తమ గగనతల భద్రతను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాయి.
ఈ పరిణామాలన్నిటికీ కేంద్రంగా మారింది హార్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 5వ వంతు ఈ సముద్ర మార్గం ద్వారానే వెళుతుంది. ప్రపంచం ఎల్ఎన్జీ సరఫరాలో కూడా భారీ వాటా ఈ మార్గంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఇక్కడ చిన్న ఉద్రిక్తత జరిగిన ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు వెంటనే ప్రభావితం అవుతాయి. భారత్కు ఈ పరిణామాలు అత్యంత కీలకం. భారతదేశానికి వచ్చే చమురు పెద్ద భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తోంది. గత 3 రోజుల్లో భారత్కు చెందిన లేదా భారత్కు సరుకు తీసుకొస్తున్న 7 నౌకలు హార్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటాయి. అయితే మరో 15కు పైగా నౌకలు పర్షియన్ గల్ఫ్లో నిరీక్షిస్తున్నట్టు సమాచారం. వీటిలో భారత జెండా కలిగిన నౌకలు కూడా ఉన్నాయి. చమురు మాత్రమే కాదు, ఎరువులు, ఎల్ఎన్జీ, పారిశ్రామిక ముడిసరుకులు, అనేక కీలక దిగుమతులు ఇదే మార్గం మీద ఆధారపడి ఉన్నాయి. యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చితే రవాణా ఖర్చులు పెరగటం, బీమా ప్రీమియంలు భారీగా పెరగటం, చివరకు చమురు ధరలు ఎగబాకే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు దౌత్య ప్రయత్నాలు కూడా వేగంగా సాగుతున్నాయి. మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఖతార్, పాకిస్తాన్ అలాగే యూరోపియన్ దేశాల పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం దోహాలో అమెరికా, ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధుల సమావేశం నిర్వహించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రత, కాల్పుల విరమణ అమలు, సముద్ర భద్రత, ఇరాన్ అణు కార్యక్రమంపై తదుపరి చర్చలు ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. అంతేకాదు, చర్చలు కొనసాగుతున్నంత కాలం ప్రత్యక్ష సైనిక దాడులు నిలిపివేయాలనే ప్రతిపాదనపైన ఇరు దేశాలు సానుకూలంగా స్పందించినట్టు అంతర్జాతీయ వర్గాలు చెప్తున్నాయి. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా యుద్ధాన్ని మరింత విస్తరించకుండా నిలువరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే మరోవైపు పరిస్థితి ఇంకా అత్యంత సున్నితంగానే ఉంది. అమెరికా తన యుద్ధ నౌకలను గల్ఫ్ ప్రాంతంలో పూర్తి అప్రమత్తంగా ఉంచింది. ఇరాన్ కూడా తన క్షిపణి దళాలు, డ్రోన్ యూనిట్లను సిద్ధంగా ఉంచింది. ఏ చిన్న పొరపాటు జరిగినా మళ్లీ భారీ సైనిక ఘర్షణ చెలరేగే ప్రమాదం ఉందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం దృష్టి దోహా చర్చలపైనే నిలిచింది. ఆ చర్చలు ఫలిస్తే కాల్పుల విరమణకు మరోసారి ఊపిరిపోసే అవకాశం ఉంది. విఫలమైతే మాత్రం పశ్చిమాసియా మరోసారి పూర్తిస్థాయి యుద్ధానికి వేదిక కావచ్చనే ఆందోళన వ్యక్తం అవుతోంది. హార్మూజ్ జలసంధి, చమురు రవాణా, అణు వివాదం, ప్రాంతీయ భద్రత, ఈ 4 అంశాల చుట్టూనే ఇప్పుడు మొత్తం సంక్షోభం తిరుగుతుంది. ఒకవైపు యుద్ధ హెచ్చరికలు, మరోవైపు శాంతి చర్చలు. ఈ రెండింటి మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది. దోహా చర్చలు ఫలిస్తే పరిస్థితి చల్లారే అవకాశం ఉంది. లేకపోతే పశ్చిమాసియా మరోసారి ప్రపంచాన్ని ప్రభావితం చేసే భారీ ఘర్షణకు కేంద్రంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.